రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మనోహ తన భార్య, మరి మొట్టమొదటిగా తన భార్యను దూత దర్శించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక ప్రణాళిక దాగి ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంటుంది కదా. సంసోన్ను మరి గొడ్రాలైనటువంటి తనకు దేవుడు అక్కడ దయచేయడం మనం చూస్తుంటాం. ఈరోజు అనేక మంది పిల్లలు లేక మరి బాధపడుతున్నారు కదా. వారందరికీ దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి అంటే, మరి ఆయనే స్వాస్థ్యమును దయచేవాడు కనుక, ఖచ్చితంగా మొర్రను ఆలకించువాడై ఉన్నాడు కనుక, తన ప్రణాళిక ప్రకారము వారందరికీ కూడా ఆయనే బిడ్డలను అనుగ్రహించేటువంటి వాడు. అయితే ఇక్కడ మనోహ యొక్క భార్యకు మరి ఆ దూత కనిపించి చెప్పినటువంటి మాటలు, మరి తన భర్తకు చెప్పినప్పుడు మరి మనోహ మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ప్రభువా, నువ్వు మా దగ్గరికి ఒక దైవజన్ను పంపావు కదా, వాళ్ళు మరలా మా వద్దకు రావాలి. అసలు మేము ఏమేమి చేయాలి, ఆ బిడ్డకు మేము ఎలా పెంచాలి, ఎలా తనని నడిపించాలి, మేము ఎలా నడుచుకోవాలి అని చెప్పేటువంటి విషయము మాకు తెలియచేయని చెప్పి ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. ఈరోజు అనేక మంది గర్భఫలం లేనిటువంటి వారు కానీ, గర్భఫలం కలిగినటువంటి వారు కానీ, పిల్లలు కలిగినటువంటి వారు కానీ, ఇలా ఎంతమంది ప్రార్థిస్తున్నారండి. ఈరోజు అనేక మంది పిల్లల్ని కంటూ ఉన్నారు కానీ ప్రార్థించడం మర్చిపోతున్నారు. ప్రభువా, ఈ బిడ్డను నాకు ఇచ్చావు కదా, ఎలా పెంచాలి, నీ జ్ఞానంతో నింపు, వీళ్ళని నీ పనుల కోసం నువ్వు వాడుకో అనే ప్రార్థన చేసేటువంటి బహు కొద్ది మంది మాత్రమే ఉంటూ ఉన్నారు. వారికి నేర్పించేటువంటి వారు, వారికి చెడిపోయేటువంటి విధంగా ప్రేరేపించేటువంటి వారు అనేక మంది తల్లిదండ్రులు ఈరోజు కనిపిస్తున్నారు. నిజమే కదా. బాల్య దశ నుండే వారికి టీవీ చూడడం, బాల్య దశ నుండే ఫోన్లు వాడడం, బాల్య దశ నుండే మరి చూడకున్నటువంటి దృశ్యాలు వారు చూసేలా తల్లిదండ్రులే ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఎంత విషాదకరమైనటువంటి విషయం అంటే, మరి తల్లిదండ్రులే అబద్ధాలు ఆడుట, తల్లిదండ్రులే దొంగతనాలు చేయుట, తల్లిదండ్రులే మరి ఇతరులతో ఎలా ప్రవర్తించాలో మరి వారికి నేర్పించకపోవట చాలా బహుభయంకరమైనటువంటి విషయం. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి గల మెయిన్ కారణము తల్లిదండ్రులు ప్రవర్తించేటువంటి ప్రవర్తన, తల్లిదండ్రుల్లో జీవితాల్లో ప్రార్థన అనేది కొరువైపోవడం వల్ల. మనం ప్రార్థన చేసినప్పుడు, తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేసినప్పుడు పిల్లలు తప్పిపోయేటువంటి స్థితి నుండి కూడా దేవుడు వాళ్ళని విడిపిస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు చాలా అవసరం. మరి దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాలను ఎలా పెంచాలో, ఆ పెంచడానికి గల జ్ఞానమును మనం దేవుడిని అడిగేటువంటి వారము ఉండాలి. ఇక్కడ మనోహ కూడా అదే అడుగుతున్నాడు, ప్రభా, ఎలా పెంచాలి ప్రభా, నువ్వేం చేయబోతున్నావు ప్రభా, నీ కార్యములు ఏంటో ప్రభా తెలియచేయ ప్రభా అని చెప్పి వీరు బ్రతిమాలుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి వారు వేడుకుంటూ ఉన్నారు. మరి అక్కడికి వచ్చింది దేవుని యొక్క దూతని ఎరుగక వారు దైవజనుడు అని సంబోధించారు. కానీ మరి నిజంగా దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు మరి అక్కడ వారికి లోబడినట్టుగా, దేవునికి లోబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం అనేక సార్లు వాక్యం వింటున్నాం కానీ మన బిడ్డల్ని ఎలా పెంచాలో మనకి ఇంకనూ తెలియడం లేదు. మన బిడ్డలను దేవుడు ఎలా పెంచమంటున్నాడో, వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటో ఇదేమి కూడా మనం గ్రహించక మనకిష్టానుసారంగా మన పిల్లలను మనం పెంచుతున్న వారి జీవితాలను నాశనం వైపు అనేక మంది రోజు నడిపిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా మనోహ తన యొక్క భార్యను మాదిరిగా తీసుకుని మన బిడ్డలను ఎలా పెంచాలో మనం దేవునికి ప్రార్థించేటువంటి వారముగా ఉందాం, మనం మొర్రపెట్టేటువంటి వారముగా ఉందాం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి మన పిల్లలకు చక్కని జీవితాలను ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విధమైనటువంటి ప్రార్థన ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క తండ్రి కూడా తమ బిడ్డల కోసం పక్షాన పోరాడేటువంటి వారుగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, మనోహ వలె మేము ప్రార్థించుటకుని సహాయం దయచేయండి. నిజమే ప్రభా, మీరు మాకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యములు ప్రభా ఎందు నిమిత్తమే అనుగ్రహించారు. వారి పట్ల ఉన్న ప్రణాళికలు నాయన తెలుసుకుని నాయన వారిని నాయన అయాన తని మంచి వైపు నీ యొక్క మార్గములను నాయన
వారిని ఆయన పెంచుటకుని జ్ఞానమును దయచేయమని అయా రాబోయేటువంటి తరాల్లో ప్రభా నీకు గొప్ప నమ్మకమైనటువంటి సాక్షులుగా ప్రభా ఆయన నిన్న హత్తుకునేటువంటి వారుగా ఉండటకును నా ప్రభా మేము పెంచడానికి మాకు అందరికీ జ్ఞానం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వనెముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.